బాస్ ఈజ్ బ్యాక్. గులాబీ బాస్ మళ్లీ సమరానికి సిద్ధమవుతున్నారు. అనారోగ్యం కారణంగా ఇన్నాళ్లు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పుడే నేతలతో సమావేశమవుతున్నారు. దీంతో ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. గులాబీ బాస్ తిరిగి రంగంలోకి దిగారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా ప్రజల్లోకొచ్చిన గులాబీ దళపతి ఇక నుంచి అందుబాటులో ఉంటారంటూ క్యాడర్ కి భరోసా ఇచ్చారు. 2 టర్మ్లు సీఎంగా తన మార్క్ చాటుకున్న కేసీఆర్ విపక్ష నేతగా తెలంగాణ 3వ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చెయ్యని కేసీఆర్ 8వసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారి పడిపోవడంతో ఆయన ఎడమకాలు తుంటి విరిగింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో నడక కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సీరియస్ గా మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గురువారం అసెంబ్లీకొచ్చిన కేసీఆర్ సహాయకులు లేకుండానే చేతికర్ర సాయంతో మెట్లెక్కి అసెంబ్లీలోకి ప్రవేశించారు. కేసీఆర్ తన ఛాంబర్లో ప్రత్యేక పూజల తరువాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీ లాంజ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాడర్ ని కలిశారు. మొత్తానికి ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నుంచి ఇక రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కి రానున్నారు. మరి ప్రతిపక్ష పాత్రలో మునుపటి ఫామ్ ని కొనసాగిస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.